117 సీట్లతో గెలుస్తాం. మీరు ఏడికి పోకండి, మీ దగ్గరకు వచ్చినోని కూసబెట్టి పోసినంత సేపానికి ఒకటే ప్రయా, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనది, దీన్ని మనం కాపాడుకోవాలని చెప్తారంటే 117 సీట్లు ఖాయమయ్యా. అవునా? అవునా? మాట ఇస్తుర్రా? మాట ఇస్తుర్రా? ఇస్తురు కదా అందరు, మీరు అందరూ గట్టిగా ఏం గట్టిగా చెప్పండి. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. చివరగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏముంటుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏముంటుందో మొన్న వరంగల్లో చెప్పినా, ఇప్పుడు ఈడ కూడా నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సోదరు మహేష్ గౌడ్ని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ చేసినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు, తారక రామారావు ఇద్దరు మంత్రులు అయినారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా సీతక్క, కొండా సురేఖమ్మ మంత్రులైనరు, మా పొన్నం ప్రభాకర్, మా వాకిటి శ్రీహరి మంత్రులైనరు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే సడ్డకుని కొడుకు సంతోష్ కుమార్ని రాజ్యసభ చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే మిత్రుడు వేం నరేందర్ రెడ్డిని ఈరోజు రాజ్యసభకు పంపించిన. అనిల్ కుమార్ యాదవ్ ఈయనే ఉన్నాడు, ఉన్నాడానే? లేచి నిలబడరా నాయన. ఇగో పిల్లగాన్ని పంపించిన రాజ్యసభకు, పెద్దల సభకు. నేను ముఖ్యమంత్రి అయితే అనిల్ యాదవ్ హైదరాబాద్ నుంచి రాజ్యసభకు పంపించిన. పిల్లగాడు ఎట్లున్నాడు చూడు, గట్టే కుస్తీ పైల్వాన్ లెక్క. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఓడిపోయిన వినోదరావును ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే కోదండరామ్ గారిని ప్రొఫెసర్, తెలంగాణ సాధించిన ప్రొఫెసర్ను ఎమ్మెల్సీగా నియమించిన. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుకున్నాడు. కానీ నేను ముఖ్యమంత్రి అయితే వీరనారి చాకలి ఐలమ్మ మన్వరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా చేసిన. మొట్టమొదటి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లిని శంకరమ్మను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యురాలుగా నేను చేసిన. ఇవాళ ఆయనదేమో ఫ్యామిలీ జస్టిస్, నాదేమో సోషల్ జస్టిస్. సోదరులారా, అది దొరల న్యాయం, నాది సామాజిక న్యాయం. ఆయన ముఖ్యమంత్రి అయితే దయాకరావును మంత్రిని చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే అడ్లూరు లక్ష్మణ్ వేదిక మీదనే ఉన్నట్టు మా సోదరిని ఈరోజు దళిత బిడ్డను ఇవాళ మనం మంత్రిగా చేసుకున్నాం. ఒక్కటే ఆలోచన చేయండి, ఇవాళ వాళ్ళు బాధపడుతురు, దుఃఖపడుతురు, సెరజొచ్చి అడుక్కుంటురు, చెట్టుకు పుట్టకు కనిపించిన రాయికి రప్పకు మొక్కుతురు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఎట్లయినా అని. ఎందుకయ్యా అంటే 1000 ఎకరాలలో ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 100 ఎకరాలలో కొడుకు కట్టుకున్నాడు, 50 ఎకరాలలో బిడ్డ కట్టుకున్నది, 25 ఎకరాలలో అల్లుడు కట్టుకున్నాడు. మరి వాళ్ళకి ఆయనే కావాలి కదనే ముఖ్యమంత్రి. మరి నేనైతే 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నలుమూలల మా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పెట్టి ఇవాళ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తలే మా సోదరులారా, మీరు చెప్పుండ్రి. ప్రతి గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనమైనందుకు, మన ప్రభుత్వం వచ్చినందుకు వచ్చింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న చంద్రశేఖరరావు అనుకుంటే నెలకు సంవత్సరానికి 2 లక్షలు కట్టినా 20 లక్షల ఇండ్లు పేదోళ్ళకు వచ్చేటి. ఒక్క గౌడ సోదరుడు కూడా ఇల్లు లేకుండా ఈరోజు తెలంగాణ మొత్తం ఇండ్లు ఉండి ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు. వాళ్ళకి ఏ రోజు కూడా పేదోడి ఇంటి మీద ధ్యాస లేదు, పేదోడి బతుకును బాగు చేయాలన్న ఆలోచన లేదు. ఆయన ఉండడానికి 10 ఎకరాలలో అక్కడ గడి కట్టుకున్నాడు, కొడుకు ఇంటికి వస్తలేడని వాస్తు బాగాలేదని గిది కట్టిండు. కానీ బుద్ధి చక్కగా లేకపోతే దశ దిశ అంటారు, దిశ చక్కగా లేకపోతే దశ వనికిరాదు. ఆయన దిశ ఆయన దశ 2 బాగలేక నేను మా బట్టాను వచ్చి ఆడ కూర్చున్నాం. అవునా? అందుకే మిత్రులారా, ఈ ప్రభుత్వం మీది, మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎన్నడని సెక్రటేరియట్ దగ్గరికి మిమ్మల్ని రానిచ్చండి. ఆయన ఉన్నప్పుడు ఎన్నడన్నా ప్రగతి భవన్లో గద్దరన్న పోతే గేట్ కాడ ఎర్రటెండ కూర్చోబెట్టిండు.
అందశ్రీ పాటను 10 ఏళ్ళు బందీ చేసిండు ఫామ్ హౌస్లో. అందశ్రీ పాటకు జయ జయ హే తెలంగాణకు విముక్తి కలిగించింది ఈ ప్రభుత్వం కాదా? గద్దర్ అవార్డుల ద్వారా శాశ్వతంగా గద్దర్ అన్న పేరును చరిత్ర పుటల్లో ఎక్కించింది ఈ ప్రభుత్వం కాదా? మాదిగ ఉపకులాల వర్గీకరణ 30 ఏళ్ల రావణ కాష్టాన్ని ఇవాళ పరిష్కరించింది ప్రభుత్వం కాదా? 100 ఏళ్ల బీసీ కులగణన ఎవ్వరు చేయకపోయినా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బీసీల లెక్కలు తేల్చింది ఈ ప్రభుత్వం కాదా? ఈరోజు మీకోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, పని చేస్తూనే ఉన్నాం. కొన్ని మీరు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు. ఎందుకంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ అప్పే మా ప్రాణానికి పెద్ద ముప్పు అయింది, తెలంగాణ ప్రాణానికి. సంవత్సరం తిరిగితే బట్టి విక్రమార్క గారు తిన్నా తినకపోయినా ఓ పూట ఉపాసం పడినైనా 75,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సి వస్తుంది కేసీఆర్ గారు చేసిన అప్పులకు తప్పులకు. ఆ పైన వచ్చిందే మనది. ఆ పైన నుంచే సన్న బియ్యం ఇచ్చినాం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్లు పేదోళ్ళకు కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం, 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం, 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి ఇచ్చినాం. ఈరోజు వడ్ల కొనుగోలు కోసం 90,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టినాం. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చినాం, 1000 మెగావాట్ల సోలారు విద్యుత్తు చేసుకునే వ్యాపారం ఇచ్చినాం. హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల రూపాయల భూమి ఇచ్చి వాళ్ళు తయారు చేసిన వస్తువులను అమ్ముకునే అవకాశం ఇచ్చినాం. 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ మహిళా సంఘాలకు బట్టి గారు సీతక్క ఇచ్చి ఈరోజు మహిళల్ని కూడా ఆదుకునేంత గొప్ప పనులు చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు బాగుపడాలి, చదువుకోవాలంటే ఇప్పుడున్న పాఠశాలలే కాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాలల్లా 200 కోట్ల రూపాయలతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నత వర్గాలు కలిసి చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చినాం. మొన్ననే ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ క్రీడాకారులను రాణించడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించుకున్నాం. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ చేసినవే కొన్ని చెప్పిన నేను. మా వాళ్ళు చేసినవి చెప్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళరు. కానీ రోజు బామ్మార్దులు శరోదిక్కున ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇక అవి నమ్ముతలేరని కర్ణాటక మహారాష్ట్ర పోయి అఘోర పూజలు చేసిరా. ఊర్లల్లో చేతబడి చేస్తారు కదా, ఈ రాష్ట్రంలో అయితే పోలీసులు నిఘా వాళ్ళు మాకు చెప్తారని తమిళనాడు కర్ణాటకలో పోయి అఘోరారావు పోయి చేతబడి పూజలు చేసి వచ్చిండు అఘోరాలతోటి. ఇంత ఘోరం ఉంటుందా? కరువు రావాలి, ప్రజలు చావాలి, రైతులు వాళ్ళ పంట పొలాలు ఎండిపోవాలని ఇట్లాంటి పూజలు చేస్తారు. అధికారం పోతే ఇంత దిగజారుతారా? మీరు ఆలోచన చేయండి. అందుకే చేతబడి చేసేటోళ్ళని ఊర్లలో చెట్లకు కట్టేసి కొడతారు. మా గౌడన్నలకు బాగా తెలుసు. ఇట్లాంటి చేతబడి చేసేటోని ఊర్లలోకి వస్తే చెట్టుకు కట్టేయాల్సిందే, యాప చెట్టుకో ఈత చెట్టుకో కట్టాల్సిందే, తాటి చెట్టుకో. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మంచిది కాదు మన సమాజానికి. అందుకే సోదరులారా, ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకుందాం. మనము మీ అందరి సహకారం, మిత్రులు బట్టి గారు, పొన్నం గారు, మహేష్ గౌడ్ గారు, మదన్న సహచర మిత్రులందరూ మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మనం కుటుంబాన్ని నడిపినట్టు ఈ ప్రభుత్వం ఏదున్నా మీతో చర్చించి మంచి చెడ్డ ఏమున్నా మాట్లాడుకొని ముందుకెళ్దాం. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం మనది. మన ప్రభుత్వం పోయి, ప్రజాప్రభుత్వం పోయి మళ్ళీ దొరల గడీల ముందల నీ బాంచన్ దొర అనే పరిస్థితి మనకు రావద్దని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులు. నాగరాజు గారు ధన్యవాదాలు చెప్పారు సార్. వైస్ చైర్మన్.